జీపులు వెళ్తున్నాయి కదా, సో ఇలాగా జీపులో తీసుకెళ్తారు. ఇలా అప్ అనమాట పైకి వచ్చి పర్ హెడ్ 100 రూపీస్ అట. మేము సరదాగా నడిచి వెళ్దామని వెళ్తున్నాం. అలాగే చాలామంది నడుస్తున్నారండి ఇక్కడ చూడొచ్చు. ఇదంతా కూడా నడిచి వెళ్తాం అనమాట మొత్తం. ఆయాసం అయితే వస్తుంది అమ్మా. ఓకే చూద్దాం అసలు ఎంతవరకు వెళ్తుందో. ప్రజెంట్ అయితే జీపులు వెళ్తాను ఇలా జీపులు. చూడండి క్లౌడ్ ఫార్మేషన్ అయితే ఆల్రెడీ కనబడుతుంది, కొంచెం ఎక్కువ అంతే. మేము ఇదిగోండి ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇక్కడ, అంతా కూడా క్లౌడ్ ఫార్మేషన్ అవుతుంది అన్నమాట. ఇంకా పైకి వెళ్ళదు పూర్తిగా, ఇంకా ఇదంతా ఉంది ఎక్కాల్సింది. ఇంకా పైకి వెళ్తే వ్యూ చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడి నుంచే బాగా కనబడుతుంది వ్యూ కూడా, చూడొచ్చు మీరు. ఇంకా పైకి వెళ్ళకుండానే వ్యూస్ కనబడుతున్నాయి. ఆల్మోస్ట్ అయితే దగ్గరికి వచ్చామండి. అక్కడ చూడవచ్చు వ్యూ పాయింట్కి. చిన్న చిన్న హౌసెస్ ఉన్నాయన్నమాట. మేమంతా తిరిగి వచ్చా. నేచర్ మాత్రం సూపర్ ఉంది ఈ టైంలో. ఇది విలేజ్ అనుకుంటా, పైన చాలా బాగుంది. సో మొత్తానికి అయితే పైకి వచ్చామండి. ఇక్కడితేనే జీపులు స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి అయితే నడిచి వెళ్ళాలి ఎవరైనా సరే. ఇదంతా ఊరు బాగుంది, పైన గ్రామం. స్ట్రాబెరీ ప్లాంట్స్ ఏవో ఉన్నాయి. ఇక్కడ తీసుకోవాలనుకోండి, ఇక్కడ 20 రూపాయలు. చెరువుల వేనం వ్యూ పాయింట్కి టికెట్ 20 రూపాయలు. సో ఇది చెరువుల వేనం వ్యూ పాయింట్ తిరిగి 20 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారండి. ఇద్దరు వచ్చారు వాటి. సో ఇది వ్యూ పాయింట్. ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది చూడవచ్చు లైట్గా. సన్ రైజ్ అయిపోతుంది. సో కంప్లీట్గా అయితే ఫార్మేషన్ అయిందండి. వస్తలే కానీ డ్రోన్ బ్యాగ్ మీ దగ్గరే ఉందా? సన్ రైజ్ అయితే అవుతుందండి చూడొచ్చు. లైట్గా కనిపిస్తుంది సన్ రైజ్. వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది వ్యూ మాత్రం సూపర్. వావ్ 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 వావ్. నిన్న ఇలా కావాలి యాక్చువల్లీ. తీసిందమ్మా తీసింది. 15 నిమిషాలకి అయితే సన్ రైజ్ అయిందండి పూర్తిగా. ఫుల్ సన్ రైజ్ అయితే అయిపోయింది. సో ఇక్కడైతే విలేజ్లో అడిగి దొరికేవన్నీ అమ్ముతున్నారండి. పసుపు బొమ్మలు.
రేపు అలాగే మామిడి అల్లం ఇలా అమ్ముతున్నారండి ఇక్కడ. బ్యాక్ సైడ్ అంతా కూడా కాఫీ తోటలు అండి, చూడొచ్చు. కాఫీ అంతా కాఫీ తోటలు అనమాట. మొత్తం అంత కాఫీ తోటలు. జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే అండి, పైకి వెళ్ళడానికి తీసుకెళ్తున్నానని చెప్పి అన్నారు. ఫస్ట్ 100 రూపాయలు చెప్పిన, వచ్చినప్పుడు మాత్రం నడిచి రావాలని చెప్పారు ఇక్కడ కింద ఉన్న వాళ్ళు జీప్లో. కానీ పైకి వెళ్ళిన తర్వాత మాత్రం కిందకు కూడా తీసుకొస్తారనమాట. అది అందుకని ఏంటంటే పెద్దవాళ్ళతో వచ్చినప్పుడు కంపల్సరీ మనం 2 పక్కలకి మాట్లాడుకుంటాం కదా, అలా లేదని చెప్పానమాట. సో అందుకని నేను ఏం చేశానంటే మా మదర్ వాళ్ళని కింద వదిలేసి నేను ఒక్కడిని పైకి వచ్చాను అనమాట. నేను మా మిస్సెస్. చూడండి ఇక వచ్చేసారా దింపుతున్నారు కిందకి జనాలని. సో వీళ్ళు ఏంటంటే రకరకాలుగా చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు. సో మీరేంటంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు పెద్దవాళ్ళతో వస్తే కనుక మాట్లాడుకోండి, పర్వాలేదు. 2 పక్కలకి మాట్లాడుకోండి. 100 రూపాయలు తీసుకురావడానికి, 100 రూపాయలు ఏమో కిందకి తీసుకురా, అంటే 200 పర్ పర్సన్ అవుతుంది అనమాట, అప్ అండ్ డౌన్. సో అదైతే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్దామని. నాకైతే ఎవరు చెప్పలేదు, లేదంటే శుభ్రంగా మా అమ్మగారిని తీసుకొద్దాను. వ్యూ మాత్రం చాలా బాగుంది ఇక్కడ. సో అదనమాట. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా 4-5 వీడియోలు చూడండి మన దాంట్లో, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. సో కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.